అన్న నమస్తే పెద్దనా. ఆ, ధర్మన్న, ధర్మయ్య. బాగురా సార్? ఫైన్ ఫైన్ ఫైన్. మీరెట్లురన్నా? బాగున్నాం సార్. చెప్పాలన్నా, ఎక్కడి నుంచి ఏంది? నిజాం సాగర్ మండల్ సార్, అచ్చంపేట విలేజ్. అచ్చంపేట. ఓకే అన్న. ఆ, సార్ మొన్న తుమ్మెల నాగేశ్వరరావు సార్ కు మాట్లాడినప్పుడు ఒకసారి నువ్వు నంబర్ ఇచ్చినావు. అవును ఇది మన దాంట్లో పెట్టినావు. అవును. అప్పుడు ఫీడ్ చేసుకున్నా, ఫోన్ చేసిన. ఏమంటాడు? పిఓ మాట్లాడుతున్నా, సార్ మాట్లాడకొచ్చింది సార్. చాలా పిఏ మాట్లాడుతుండా? రుణమాఫీ గురించి సార్ బిజీ ఉన్నాడు అని అన్నాడు. దేని గురించి మాట్లాడాలంటే రుణమాఫీ గురించి మాకు పైన అమౌంట్ కట్టమన్నాడు సారు. కట్నం మాకు కాలేదు కదా సార్, మరి సార్ తోని కొంచెం ఒక మాట అడుగుదామని చేసినాం సార్ అని నేను. రుణమాఫీకి ఎక్కడిది, అది ఫైనాన్స్ దగ్గర ఆగిపోయింది కదా, అంతా చేసేసారు కదా అంటుండు. ఫైనాన్స్ దగ్గర అయిపోయింది అంటుండా? ఫైనాన్స్ దగ్గర ఫైనాన్స్ వాళ్ళు ఆపేసిండ్రు. ఎవరు ఆపలే. ఈయన అగ్రికల్చర్ మినిస్టర్ అయ్యి ఉండి షెడ్యూల్ ఇస్తా అని చెప్పి 2 lakhs అబౌవ్ ఉన్న వాళ్ళది కట్టేస్తే క్లియర్ చేపిస్తా అన్నది ఈయన. చెప్పాల్సింది ఈయన. ఫైనాన్స్ ఈయన ప్రపోజల్ పెడితే కదా అప్రూవల్ వచ్చేది. కరెక్టే సార్. అయితే మా సార్ మాట్లాడితే అడుగుదామని అనుకున్నా. ఇక పిఓ మాట్లాడినప్పుడు మనం ఏమంటాం సార్? ఇక మరి నేనన్నా, మరి మనం సారు చెప్పే తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్పే మరి మన మంత్రి మన రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్, ముఖ్యమంత్రి తెలుస్తలేదా? ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కూడా చెప్పే కదా సార్, షెడ్డి కట్టుకున్న వెంబడినే చేస్తామని అందరు చెప్పారు. పొన్న ప్రభాకర్ కూడా అన్నాడు. పొన్నం ప్రభాకర్ కూడా కందుల అదేమో ఇచ్చేపోయిన రోజు కూడా చెప్పా. అవును, ఇస్తున్నాము, షెడ్యూల్ వస్తుంది మార్చిలా అన్నాడు. ఇప్పుడు 2 మార్చులు పోయినాయి. పోయిన మార్చి పోయింది, ఇప్పుడు ఈ మార్చి వచ్చింది మళ్ళీ. అది కూడా అయిపోయింది. చేయకొచ్చిండు అవుతుందా కదా సార్? పైన అమౌంట్ కట్టలేము మరి. అదే మంత్రే లేదు, ఫైనాన్స్ లా అప్రూవల్ లేదు, ఫైనాన్స్ ఇస్తలేరని చెప్పినాడు. ఇంకా మనం ఎవరిని నమ్ముదాం? ఇంకా ఇప్పుడు మన బడ్జెట్ లో పెట్టుకుంటే కూడా మనకు కొంత తెలిసేది. రుణమాఫీకి 10,000 కోట్లు, ఒక 5,000 కోట్లు పెట్టుంటే మనకు అర్థమయ్యేది. అట్లా ఇంతకీ చేస్తారా, ఎగదెగుతారా సార్? ఇక అనిపిస్తలేదా? ఇప్పుడు దీన్ని ఇంకా ఏమనుకుందాం మనము? రైతు భరోసా కట్టమంటే ఇప్పుడు అదే మరి ఇంట్రెస్ట్ లకు తెచ్చి కట్టిరు. ఇప్పుడు తెలుసా, రైతు భరోసానే చక్కగా వేయలేడు. ఇంకా ఒక్కొక్కరికి 2 లక్షలు రుణమాఫీ చేస్తారంటే నమ్మచ్చునా? నమ్మకం లేకుండానే అయిపోయింది. ఒక్కలకు 6,000 ఒక్కలకు 6,000 ఇవ్వడానికే 2 నెలలు తీసుకుంటాం. డిసెంబర్లో వేయాల్సింది మొన్న మార్చిలో వేసాడు 22కు. అప్పుడే సంక్రాంతికి ఇస్తానే అది వాయి ఎలక్షన్ ఇది వాయి మర మొన్న వేసి 6,000. అదే చెప్తున్నా నేను. 6,000 రూపాయలకే 2 నెలలు టైం తీసుకున్న వాళ్ళు 2 లక్షల రూపాయలు ఒక రైతుకు వేయడం అనేది సాధ్యం అవుతుందా? దీన్ని బట్టి లెక్కేసుకోవచ్చు మనం. కాడిపోయిన హామీలు ఇచ్చి రైతులకు ఆశ పెట్టి మరి సార్ మరి చెయ్యనోడు మనకు ఈ పైన అమౌంట్ కట్టుకోండి అని చెప్పొద్దు కదా సార్? చెప్పొద్దు, అట్లా ఇబ్బంది పెట్టద్దు. కట్టుబాటుని కట్టిన వెంటనే చేస్తామని అది చెప్పా. ఎన్ని ఫోన్లు ఫోన్ హామీలు ఇచ్చే ఇప్పుడు మహిళలకు 2,000 ఇది అని. నువ్వు అసలు ఇంకోటి విననట్టు నిన్న నేను లైవ్ లో చెప్పిన 99% కంప్లీట్ అయిపోయినాయని చెప్తుండు బట్టి విక్రమార్క. అయితే నిన్న సార్ నేను మందు కొట్టిన సార్, 9 ఎకరాలకు మందు కొట్టిన ఉంటే. అచ్చా. నిన్న వినలేదు సార్ నేను. అదే నిన్న మన ఛానల్లో ఉంటది వీడియో. అది బట్టి విక్రమార్క ఏమంటా అంటే 99% కంప్లీట్ అయిపోయి చేసేసినాం అంటాడు. ఎక్కడైనాయో ఏమో మరి కాదు అంటే అందరు ఏమంటారు అంటే 1% కంప్లీట్ అయి 99% పెండింగ్ ఉన్నాయి కదా, అట్లా రివర్స్ చెప్పిండేమో అన్న అంటారు. ఇవన్నీ చేస్తారు మరి. మిగిలినవన్నీ మరి వేరేటోళ్ళు వీళ్ళు చెప్పినవి కాదేమో. అట్లున్నట్టున్నది. ఇంకా అది తప్పుడు నువ్వు చాలా రైతుల గురించి ఇది చేస్తున్నా కొన్ని అలా సురుకు పుడుతున్నావు సార్. లేకపోతే అడిగేటోళ్ళు ఉన్నారు. రైతు బంధు గాని, రైతు రుణమాఫీ గాని, అది వెంబడి రోజుకు వాళ్ళకి సురుకు పెట్టినట్టు పెట్టట్లా సురుకు పుడుతుంది వాళ్ళకు. లేకపోతే అసలు అడిగేటోళ్ళే లేరు. వాళ్ళు చెప్పింది చెప్పేటోళ్ళు అంతే. అడిగేటోళ్ళే లేరు, దాన్ని పట్టించుకుంటోళ్ళే లేరు. మన ఛానల్ ఒకటి చేయంగా ఊర్లో ఏమంటారు అన్న? ఊర్లలో ఏమంటారు మరి? ఇప్పుడు మరి సర్పంచ్ అవన్నీ ఎన్నికలేమో వాళ్ళకే పట్టారు ఓట్లు, కాంగ్రెస్కే. ఈ మీద ప్రభుత్వం ఉందని చేస్తున్నారు సార్. ఎన్నో తిరిగి ఇంకొక 2 సంవత్సరాలు లోపుకే పడతామంటే కేసీఆర్ అయితే ఏం చేసిండో ఏం కథనో కానీ మాకు రైతులకైతే మేలే చేసిండు సార్. ఇక అప్పు చేసిండా ఏం చేసిండా, కాకపోతే పనులు బయట చేసిండు కదా సార్. మిషన్ బైరాత ఆడబర్ర, అది కాళేశ్వరం కట్టి, అది కట్టి, ఇది కట్టి. ఇగో అందరు ఏమంటారు అంటే తింటే ఇంత తినడేమో కానీ మాకైతే అందరికి పెట్టిండు. తింటే కూడా మళ్ళీ అందరు ఏమంటారు మళ్ళీ కేసీఆర్ తిన్నాడంటే కేసీఆర్ తినడు కానీ ఆయనకు పదవుల మీదనే కాంక్ష తప్ప పైసల మీద ఉండదు. అలా పిల్లలు తినొచ్చు కానీ అంటారు. ఓలానా తినడచ్చు, కార్యకర్తలు ఓలానా తినడచ్చు కానీ సార్ పని అయితే చేసిండు. రైతులకైతే రైతు బంధు ఎప్పుడు కరెక్ట్ మనం పంట నాట్లేసే టైంలో కరెక్ట్ అందుతుండే సార్. అసలు ఎదురే చూడకపోతుంటే ఎదురు చూడక 5 ఏళ్ళు ఫోన్లలో పడిపోతుండే. 5 ఏళ్ళు ఎదురు చూడలేదు అసలు.
ఇక వస్తుందా రాదా ఎప్పుడు వస్తుంది ఓ వార్తనే లేదు దాని గురించి వార్త కూడా ఉండకపో వాళ్ళే ఒకనాడు ఆ పోచారం శ్రీనివాసరెడ్డి ఆ లోలుంటాలు నిరంజన్ రెడ్డి అగ్రికల్చర్ మినిస్టర్ ఒకనాడు ఇగో రేపటి నుంచి రైతు భరోసా రైతు బంధు నిధులు రిలీజ్ అవుతున్నాయి అని చెప్పేటోళ్ళు అంతే. మనకు స్టార్టింగ్ లో 4,000 ఇచ్చిండు, అవి 1,000 వేస్తున్నాడు, కరెక్ట్ మాట మీద పెంచేసిండు సార్. అవును అవును ఫస్ట్ 4,000 చెక్కులు ఇచ్చారు మనందరికి. 4,000 చెక్కులు ఇచ్చిండు ఒక్కటే సార్ 2018 ఎన్నికలకు ముందు ఏం చేసిండంటే 4,000 రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు చెక్కులు ఇచ్చారు మంచిగా. అవును అందరు చెక్కులు డిపాజిట్ చేసుకుర్రు. ఆ తర్వాత రాగానే అధికారంలో రాగానే 5,000 చేస్తాడు అన్నట్టుగా ఆ 4.5 ఏళ్ళు బరాబర్ 9 సార్లు వేసాడు. బరాబర్. ఇప్పుడు 3 సార్లు కదా సార్ ఇప్పటికే. ఇప్పుడు 2.5 సార్లు పడ్డది మనకు అంతే. 2.5 సార్లు 2.5 సార్లు పడ్డది. మనదే సార్ అది ఫస్ట్ కేసీఆర్ సార్ అమౌంట్ ఇట్లా వేసి పెడతా అన్నది. అంటే అది ఎన్నికల ముందు పడేది, అంటే అప్పుడు పడాల్సిందని ఎన్నికల ముందు పడాల్సిందని తీసుకొచ్చి మార్చి ముందర అంటే ఏప్రిల్ అప్పుడు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉండే వాటి కోసానికి అట్లా చేసిరని చెప్పి అన్నారు. కరెక్ట్ కరెక్ట్. అప్పుడేమో అంత మంచిగా చేయంగా ఇప్పుడు మొత్తం అన్ని కాలిపోయిన హామీలు ఇచ్చిండు, మొత్తం అన్ని ఏ హామీ వచ్చిండు. హామీలు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అంటుండు శ్రీధర్ బాబు. అంటాడు ఏడా తులం బంగారం కూడా ఇచ్చేస్తాం మేము ఇక ఓపిక పట్టురు అంటాడు. అది విడిచిపెట్టి ఇంకా ఈ రేవంత్ రెడ్డి అన్న మాటలు వింటే నువ్వు పర్షన్ అవుతావు. నిన్న ఏమన్నాడు తెలుసా, పెళ్లి చేసుకొని 3 నెలలనే బిడ్డ కుట్టాలంటే వాడు కండలు తిరిగినోనికి పిల్లనిచ్చినా కూడా బిడ్డ కనలేడు. ఎంత తీసి మార్కానికైనా సరే ఆ పిల్లనిచ్చి లగ్గం చేసి మరి 3 నెలల పిల్లలు కనమంటే కనలేరు, ఏం కావాలి అని అంటాడు. టైం కావాలన్నాడు. 100 రోజులలో మొత్తం నిన్న నేను అడిగింది కదే, మరి 100 రోజుల పిల్లలు గంటానని ఎట్లా చెప్పిన షిపాయి అని అడిగినాం నిన్న. మరి 100 రోజులలో గంటాను ఎవరు చెప్పమన్నాడు, మరి మేము అడిగినామా? 5 సంవత్సరాలు మరి నాకు కూడా తీరేమో ఇది కావాలని అప్పుడే చెప్పొచ్చు కదా, అని చెప్పినోడు ఆయననే. అప్పుడే చెప్పొచ్చు కదా పిల్లల్ని కనుడు, ఇది హామీలు అంటే పిల్లల్ని కన్నట్టు అంత ఈజీగా కావు, 5 ఏళ్ల వరకు మెల్లగా గంటమని చెప్పొచ్చు. ఇప్పుడు అందరూ ఏమంటారు తెలుసా, మరి 2.5 ఏళ్ళు అయినా పిల్లలు అయితే లేరంటే మరి అనుమానం ఉన్నది చూపెట్టాలి అయినా ఒకసారి దవాఖానలు అంటారు. ఇప్పుడు సరే 3 నెలల పిల్లలు కారన్నాడు, ఓకే ఆయన లెక్కనే తీసుకుందాం. 9 నెలలు ఎందుకు కాకపోయే, 10 నెలలు ఎందుకు కాకపోయే, 2.5 ఏళ్ళు అవుతుందంటే మరి చూపెడదామా దవాఖానలా? 3 సంవత్సరాలు ఇప్పుడు 3 ఏళ్ళు అయినా ఒక జంటకు పిల్లలు అయితే అంటే పోరా దవాఖానలకు? పోతారు, ఎవరి లోపం ఉందో తెలుసుకుంటారు, దాని తగ్గట్టుగా మందులు వాడతారు. ఇప్పుడు మనం కూడా మందు వాడన్నా లేదా ఆయనకు? ఏం మందు వాడతాము, ఏ మందు వాడినా వేస్ట్ సార్, మనకైతే వేస్ట్ అనిపిస్తుంది. ఈయనకు 5 ఏళ్ళు ఇచ్చారు పిల్లలు కనమని, ఇక ఎన్నెడు గంటలో చూద్దాం. ఇక 5 ఏళ్ళలో కూడా కనడు సార్, కాదు అది కనడా కనడు. రాములు అయితే మొత్తం తీరువాడు సార్. ఇక మొత్తం తీరిస్తే మళ్ళీ ఇక ఈయననేమో ఇట్లా చెప్తాడు, బట్టి విక్రమార్కనేమో అయిపోయిందని చెప్తాడు. స్కూటీ లీడ్ సార్, స్కూటీ లీడ్ మహిళలకు 2,500 ప్రతి మహిళకి అన్నాడు. ఇంకా మస్తుగా ఉన్నాయి. ఇక నువ్వు మహిళ మేనిఫెస్టో చెప్తావు, 6 గ్యారంటీలనే దునియా ఉన్నాయి, ఇంకా చేయని దునియా ఉన్నాయి. మరి అప్పుడు ఇప్పుడేమో ఓన్లీ సన్నాలకు పెట్టుకుంటా, అప్పుడు ప్రతి అరి పంటకు అన్నాడు. అవును అవును, వరి పంటకు బోనస్ అన్నాడు, సన్నాలు అనలేడు, దొడ్డులు అనలేడు. అప్పుడు సన్నాలు అని చెప్పిండా? చెప్పలేడు. మరి చెప్పుంటే వేస్తురా వస్తుండేనా? అసలు రైతులతోనే వచ్చిండు. కరెక్ట్ కానిపోని హామీలు ఇచ్చి రైతులతోనే వచ్చిండు. ఇప్పుడు పోతే కూడా మళ్ళీ రైతులతోనే పోవుడు. ఖచ్చితంగా సార్. ఓకే సరే ధర్మన్న, ఓకేనే, రైట్.